హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇంట్లో గ్యాస్ స్టవ్ది ఖరాబ్ అయిపోయిందండి. పైప్ లైన్ ఊడిపోయి గ్యాస్ లీక్ అయింది. కొంచెం అయితే చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. సో ఇంకా వీళ్ళకి అన్నం వండాలి కాబట్టి పిల్లలకి కట్టెలపై అరేంజ్ చేసుకొని ఉండే. ఫుల్ గాలి దుమ్మండి, అస్సలు సపోర్ట్ చేయలేదు వాతావరణం అయితే. కానీ ఇంకా వాళ్ళకి తినే టైం అవుతుంది కాబట్టి ఎట్లా అట్లా అరేంజ్ చేసుకొని బయట వండుతున్నాము. ఇది మార్నింగ్ సెక్షన్కి. సో గాలి దుమ్ము విపరీతంగా అండి, అసలు చాలా ఇబ్బంది అయింది. దానికి తోడు ఫుల్ మబ్బేసింది. ఇంకా వర్షం పడుతుందని ఫిక్స్ అయ్యాం. పిల్లలు అయితేనేమో ఇంకెప్పుడు పడతారా బాబు అన్నట్టు కూర్చున్నారు. బట్ తప్పదు కదా, ఏది ఏమైనా సరే వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలి. ఇంకా ఫుల్ వర్షం పడిపోయింది. ఎలాగో అలా గొడుగులతో అడ్డం పెట్టి నిప్పుని మళ్ళా కంటిన్యూస్గా ఇచ్చేసుకుంటూ ఊదుకుంటూ అట్లా చాలా కష్టపడి మొత్తానికి హాఫ్ అన్ అవర్లో అయిపోయేది. 1.5 అవర్ పట్టింది అది ఉడకడానికి. సో నెమ్మదిగా వాటికి ఏదో రకంగా కష్టపడి వంట అయితే కంప్లీట్ చేసేసాము. కానీ ఆ పొగకు మాత్రం అసలు చాలా ఇబ్బంది అనిపించింది. అయినప్పటికీ కూడా ఇక వాటిని దృష్టిలో పెట్టుకొని అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఏమో అయితే చాలా కష్టపడి ఇక దాని దగ్గరే కూర్చొని ఎట్లనో టాస్క్ అయితే కంప్లీట్ చేసేసిండు. పాపం పక్కకు వస్తే వాటిని చూస్తుంటే చాలా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇవేమో చిన్న పొయ్యిల మీద చేయడం అయితే కుదరదు, పెద్ద వంటలు కాబట్టి. సో అట్లాగే ఇబ్బంది పడుతూ కంప్లీట్ చేసేసాడు. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ట్రై చేస్తాము. ఇంకా వర్షం పడుతూనే ఉంది. మళ్ళీ ఈవినింగ్కి వండాలి కదా. సో బయటికి వెళ్దాం అనుకున్నాము, ఈ వర్షంలో వెళ్ళలేకపోయాము. ఇంకా ఆంటీ కూడా సేమ్ ప్రొసీజర్, ఇంకేం చేస్తాం తప్పదు. ఎలాగోలా మళ్ళీ పొడి కర్రలు తెచ్చిపెట్టి మళ్ళీ రెండో టైం ఇట్లనే పెట్టేసింది స్టవ్ మీద. ఆమె కూడా ఇంకా గొడుగుల హెల్ప్ తోటి మార్నింగ్ ఎట్లయితే చేసినామో సేమ్ ప్రొసీజర్లో ఆమె కూడా ఫాలో అయిపోయింది. సో అట్లనే మళ్ళీ రెండోసారి కూడా వంట అనేది చేసిండ్రు ఈవినింగ్ కోసం. సో ఒక్కసారి చేద్దామంటే అది నార్మల్ తక్కువ అయితేనే ఇంత టైం పడుతుంది. ఇంకా పెద్దదంటే చాలా టైం పట్టిద్ది కదా, వర్షంలో ఇబ్బంది అవుతుంది, గాలికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం కొంచెమే పెట్టి ఏ పూటది ఆ పూట చేసాం. అయినా ఎండాకాలం 2 సార్లే చేస్తున్నారండి. బికాస్ ఎండకి తొందర ఖరాబ్ అయిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి వండట్లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే పెడుతున్నారు. సో వర్షం మాత్రం మమ్మల్ని వదిలేటట్లేదు. ఈ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి ఇది చాలా ఇబ్బంది. ఇంకా బయట డాగ్స్కి పెట్టినప్పుడు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. అవి వర్షానికి ఒక ప్లేస్లో ఉండవు. అది కూడా చాలా పెద్ద ప్రెషర్ మాకు. సో బయట డాగ్స్ పాపం ఎంత భయపడుతున్నాయో, పిడుగులకి వర్షానికి ఎక్కడ దాక్కున్నాయో, అది కూడా ఒక బాధనే కదా. ఇంకా మావన్న ఇంట్లో ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఏదో రకంగా ఇంట్లో అందరు కలిసి టాస్క్ అయితే కంప్లీట్ చేసిర్రు. మొత్తానికి పిల్లలకి ఫుడ్కి అయితే ఈ రోజుకి ఏడోకా లేకుండా కంప్లీట్ చేసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సపోర్ట్.